హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ ఈవినింగ్. మీరు ఇంటర్లింక్లో ఎలా జాయిన్ అవ్వాలో ఒకసారి మీ ముందుకి వచ్చానమాట. ఒకసారి ముందు మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ముందు టైప్ చేసి దాని మీద క్లిక్ చేయండి. చూడండి వస్తుంది, అదిగోండి ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రెండు వచ్చినాయి కదా, కింద దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. అది డౌన్లోడ్ అయిన తర్వాత ఇదేంటంటే పెద్ద ప్రాజెక్ట్ అండి. గూగుల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు దీని మీద. 1 మిలియన్ వరకు ఇప్పటివరకు డౌన్లోడ్స్ అయినాయి. చాలామంది చాలా బాగా చేస్తున్నారు అనమాట. ప్రతి 4 అవర్స్కి ఒకసారి మనం మైండ్ చేయాల్సి వస్తుంది. ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ నౌ అని ఉంది కదా, దాన్ని స్వైప్ చేయాలి ఇటువైపు చేసి కింద సైన్ అప్ అని ఉంది చూడండి, ఆ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఇప్పుడు మనం మన యొక్క ఎంటర్ యువర్ ఐడి అని ఉంది కదా, దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ కింద ఉంది కదా పక్కన, దాని మీద కొడతా ఉంటే కొన్ని నెంబర్స్ వస్తూ ఉంటాయి, ఐడీస్ వస్తూ ఉంటాయి. మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకపోతే అది, లేదంటే నెక్స్ట్ ఇంకోటి, అది నచ్చలేదనుకోండి మళ్ళీ ఇంకోటి మనం ట్రై చేయొచ్చు. అదిగో చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మారుతూ ఉంటుంది. ఓకేనా, అది నచ్చలేదు మళ్ళీ ఇంకా మారుతూ ఉంటుంది. మళ్ళీ మనం మార్చుకోవచ్చు, మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు. అంటే ర్యాండమ్గా వస్తూ ఉంటాయి. ఓకే, ఒక దాని మీద కన్ఫర్మ్ అయ్యి ఇక్కడ మన పాస్కోడ్ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. మన ఇష్టం, ఒక 6 డిజిట్స్ ఏదైనా పర్లేదు పెట్టుకొని నెక్స్ట్ కూడా కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఉండండి ఒక నిమిషం, ఇది ఒకసారి క్రియేట్ చేసి చెప్తాను. చాలా నెమ్మదిగా చెప్తానండి మీకు అర్థం అవ్వాలని. కంటిన్యూ మీద కొట్టండి. నెక్స్ట్ ఇందాక ఏదైతే టైప్ చేసామో మళ్ళీ రీఎంటర్ చేయాలి. సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సైన్ ఇన్ విత్ జీమెయిల్. మనం జీమెయిల్ ద్వారా సైన్ అప్ అవుతున్నాం కాబట్టి సైన్ ఇన్ విత్ జీమెయిల్. ఓకే, సైన్ అప్ విత్ నెక్స్ట్ ఇప్పుడు చూసాను అకౌంట్ టు కంటిన్యూ ఇంటర్లింక్ నెట్వర్క్. ఇందాక ఏదైతే మెయిల్ ఇచ్చామో మళ్ళీ అదే, దాని మీద క్లిక్ చేయండి. సక్సెస్. ఓకే 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 లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇందాక మనం పాస్కోడ్ పెట్టాం కదా 6 డిజిట్స్, అది మనం మళ్ళీ ఇక్కడ టైప్ చేసి కన్ఫర్మ్ పాస్కోడ్ అని కొట్టండి. ఇప్పుడు లాగిన్ విత్ జీమెయిల్ దాని మీద క్లిక్ చేయాలి. ఇందాక మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో అదే, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఐ హ్యావ్ గాట్ ఇట్ దాని మీద క్లిక్ చేసేయండి. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. అంటే అంటారు కదా, ఏ పుట్టలో ఏ బాగుందో మనం చెప్పలేం కదా. సో మనం దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, మనం రూపాయి కూడా పెట్టట్లేదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే ముందు ఇప్పుడు మన ప్రొఫైల్లో ఇప్పుడు మనకి 1000 కాయిన్స్ ముందు పాయింట్స్ రావాలంటే మనం చేయాల్సింది, ప్రొఫైల్ మీద పైన క్లిక్ చేసాం కదా, దాని తర్వాత రిఫరల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ ఇంటూ మార్క్ మీద కొట్టేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చింది కదా, మళ్ళీ ఓకే, మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. పైన క్లిక్ చేసి ఇక్కడ రిఫరల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఇక్కడ రిఫరల్ పక్కన హ్యూమన్ హ్యాష్ అని ఉంది, దాని మీద హ్యూమన్ హ్యాష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కింద ఎంటర్ యువర్ ఇన్విటేషన్ కోడ్ ఉంది కదా, దాని మీద ఇప్పుడు నేను ఒక లింక్ ఇన్విటేషన్ కోడ్ అయితే పెడతాను కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే అని కొట్టండి. మైండ్ యువర్ దాని మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసి పక్కన సబ్మిట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఈ మీకు 1000 కాయిన్స్ రావాలంటే వెరిఫై, మనం ఇప్పుడు అంటే కేవైసీ లాగా వెరిఫై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం వెరిఫై నౌ అని కొట్టండి. వెరిఫై అనేది కదా, వెరిఫై నౌ అని కొడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి మన పైలో మనం కేవైసీ ఎలా చేసామో, అంటే మన తల అటు కుడివైపు ఎడం వైపు పైకి కిందకి ఎలా అయితే మనం చేసామో దీంట్లో కూడా మనం అంటే ఐడి ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, ఇంకా చూడండి ఇప్పుడు సేమ్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు కుడివైపు బాణం గుర్తు చూపిస్తుంది చూడండి, కుడివైపు బాణం కుడివైపు అయిపోయింది.
ఎడం వైపు బాణం. ఇప్పుడు పైకి బాణం, ఇప్పుడు కిందకి బాణం. అలాగా ఒక్కసారి స్కాన్ చేసిద్ది. స్కాన్ చేసి అది వెరిఫై చేసుకుంటుంది అనమాట. వెరిఫై చేయగానే మనకు చూడండి ఇలా వస్తుంది. మీకు ఇలా వెరిఫై యువర్ ఆల్ సెట్ అని వచ్చింది కదా, దాని కింద కంటిన్యూ క్లిక్ చేయండి, అయిపోతుంది. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి, ఇంకంతే. ఇంతేనండి మనం చేయాల్సిందల్లా. ఇందులో పెద్ద అంటే ఇది కూడా అంటే చాలామందికి అర్థం కావట్లేదు ఎలా చేయాలో. ఎందుకంటే ఎక్కడైతే ఐడి ఎలా క్రియేట్ చేయాలో ఎంటర్ యువర్ ఐడి అంటుంది కదా, ఎంటర్ ఐడి ఏంటి అంటే మనం ఇప్పుడే కదా వచ్చింది అని అంటున్నారు కదా. సో ఎవరికైతే అర్థం కాలేదు దయచేసి దీన్ని ఖచ్చితంగా చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే. చాలా మంచి ప్రాజెక్ట్, ఎందుకంటే గూగుల్ వాళ్ళే ఫండింగ్ ఇస్తున్నారు కాబట్టి. ఓకేనా. ప్రతి ఒక్కరు 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకేనా. ఈ వీడియోలో ఎలా చూపించామో అలాగే మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.